నేడు మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ మీటింగ్. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక మీనాక్షి నటరాజన్ తొలిసారి హైదరాబాద్కు శుక్రవారం విచ్చేస్తున్నారు. గాంధీ భవన్లో నిర్వహిస్తున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులతో పాటు కీలక నేతలు హాజరవుతున్నారు. టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం సమయంలో మార్పు జరిగిందని, అనివార్య కారణాల వల్ల 11 గంటలకు బదులుగా 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సాధారణ కార్యవర్గ సమావేశం జరగనుంది. నటరాజన్కు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, బొకేలు, శాలువలు ఎవరు తేవద్దని, ఎవరు ఏర్పాటు చేయవద్దని, ప్రచార ఆర్భాటాలు వద్దని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ వస్తున్నటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్కి ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్సీ ఆశిస్తూ ఉన్నారో వారందరూ కూడా పోనున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి రెండు వైపులా, ఒకవైపు ఏమో మీనాక్షి నటరాజన్ మొదటిసారి రావడం, మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవ్వడం. వచ్చే నెల 29తో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ యొక్క కొత్త ఎమ్మెల్సీ ఎవరికి వరించనుందని చెప్పేసి వారి యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నారు. ఇలా అలాంటి సిఫార్సులు కూడా ఎక్కువగా చూడబోతూ ఉండొచ్చు మనం.